అన్నాడు. సుఖబ్రహ్మ చిన్న చిరునవ్వు నవ్వి అన్నారు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గలళమనియు మేలని ప్రజకొన్ రింగమనే సర్వమంగళ. ఆసక్తిగా వింటున్నాడు, ఏమంటాడో తర్వాతి మాట అని. మృంగెడివాడు విభుండని, ఎవరో తాగుతారు హలాహలమని వినపడిందండి నాకు, మీరు తాగుతారనుకోలేదు అని పార్వతీదేవి అంటుందేమోనన్న అనుమానం నీకు అక్కర్లేదు పరీక్షణ మహారాజా. శివుడే తాగుతున్నాడు, వాళ్ళ ఆయనే తాగుతున్నాడని ఆవిడికి తెలుసు. మృంగెడివాడు విభుండని, అది కూడా ఏదో మధురపానీయమో ద్రాక్షపానీయమో తాగుతున్నాడని కాదు, మృంగెడిదియు గరళమనియు విషం తాగుతున్నాడని తెలుసు. ఎవరి కోసం? ఆరోగ్యం కోసం ఏదో కస విషం తాగాడు కాదు. మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, ఎవరు? ఆయనకి నిరీశ్వరయాగం చేసి వెళ్ళి చెప్పినా ఒప్పుకోకపోతే యోగాగ్నిలో తాను ధ్వంసం అవడానికి కారణమైనటువంటి ఈ దేవతలు ఋషులు, వీళ్ల కోసం తాగుతున్నాడని తెలుసు. మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఇది శివా విశ్వస్య భేషజీ. లోకాల కొరకు శివుణ్ణి శివుడిగానే ఉంచుతుంది తప్ప ఎందుకు ఆ కృతజ్ఞుల కోసం మీరు హలాహలం పుచ్చుకోవడం? మరి దక్షయజ్ఞానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? ఆ యజ్ఞముకు అనుగుణగా ఈ విభుద గణంబులద్ది ఏగెదరెదిగో దేవా మనమిపుడతటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా అంది కదూ. దక్షిణ ఇస్తారని పరిగెత్తారే వీళ్ళందరూ. మరి అక్కడికి వెళ్ళారుగా, పడనివ్వండి, కష్టమేదో వాళ్ళనే పడనివ్వండి, కాలితే కాలేరు, బూడిదైతే బూడిదయ్యారు, మీకెందుకు కూర్చోండి ఇంట్లో అనలేదు ఆవిడ. ఇది శివ. ఆవిడ అలా పిల్లల్ని కాపాడుతుంది. మృంగమనే సర్వమంగళ, మింగండి అంది హలాహలాన్ని. ఎందుకని అంటే పిల్లల కోసం ఆయన ఏమైనా అయిపోయినా పర్వాలేదని కాదు, ఇది జీవం పద్యానికి. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో, తన మెడలో మంగళసూత్రాన్ని తాను ఎంత నమ్మిందో. నా మెడలో మంగళసూత్రం ఉండగా లోకాలలో ఉన్న ఆడవాళ్ళందరి యొక్క మెడలలో మంగళసూత్రాలకి నేను రక్షణగా ఉండగా, నేను సర్వమంగళాదేవతనయ్యుండగా, నా భర్త వెళ్ళి హలాహలం తాగితే మాత్రం ఆయనకొచ్చే ఇబ్బంది ఏమిటి? నా మంగళసూత్రం ఆయనకి రక్ష కాబట్టి వెళ్ళి తాగండి. ఆమె సర్వమంగళ, ఆమె ఆయనని రక్షించుకోగలదు. సనాతన ధర్మానికి ఉండేటటువంటి జీవాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆడది ఎంత గొప్పది కానివ్వండి, ఫలానా వారి భార్యని అని చెప్పుకొని ఆయన గొప్పతనం చెప్పడాన్ని ఇష్టపడుతుంది తప్ప తన గొప్పతనాన్ని ఒక్కదాన్ని చెప్పి ఆయన గురించి పట్టించుకోకుండా ఉండడాన్ని ఇష్టపడదు. అందుకే సౌందర్యలహరి అంతా అమ్మవారి యొక్క వైభవమైన చివరికి వచ్చేటప్పటికి సనాతన ధర్మ వైభవాన్ని ఆవిష్కరిస్తూ శంకరాచార్యుల వారు అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. పరబ్రహ్మమునకు ఇల్లాలు అన్నారు. ఆడదాని ఆనందం అంతా ఎక్కడుంటుందంటే ఆయన భార్యని అనిపించుకోవడంలోనే సంతోషం ఉంటుంది తప్ప మా ఆయన అనిపించుకోవడంలో సంతోషం ఉండదని నేను అనను. తాను అంత గొప్ప ఇల్లాలయ్యిందనుకోండి, ఆవిడ భర్త అండి ఆయన అని చెప్పుకుంటున్నారనుకోండి, మనసులో ఆయన సంతోషిస్తాడు, ఆవిడ మాత్రం అలా సంతోషిస్తుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో. వెడితే రామచంద్రమూర్తి అత్రి మహర్షికి నమస్కరించారు. నమస్కరిస్తే అత్రి మహర్షి అన్నారు, ఈ అరణ్యంలో అత్రి మహర్షి ఆశ్రమం అంటే ఎవరికి తెలియదు రామా, అనసూయమ్మ ఆశ్రమం అంటే తెలుసు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది. క్షామం వస్తే కొన్ని లక్షల మందికి అన్నం పెట్టింది. మహాతపస్విని, గాలికి అరటి చెట్టులా కదులుతోంది. నమస్కరించన్నాడు. భర్త భార్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మురిసిపోయాడు అనుకోండి, ఒక్క మాట భర్త సంతోషాన్ని పొందాడు అనుకోండి, నువ్వు నా ఇల్లాలి అవడమే నా అదృష్టం అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, చాలు, తన జీవితంలో గజారోహణం చేయించినట్టు మురిసిపోతుంది. ఎవరన్నారో నాకు తెలియదు కానీ మంచి మాట ఎక్కడిదైనా మాట్లాడితే తప్పే ఉందండి. మగడు మిచ్చిన చాల కాపరంలోన మొగలి పూల గాలి ముచ్చాలవాన. నిజమే కదూ? ఎంత అది పార్వతీదేవి దగ్గర నుంచి ఆ తత్వం అలాగే ఉంటుంది. అందుకే
మంగళసూత్రమునెంతమది నమ్మినదో ఆ తల్లి యొక్క శక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన మీరేం బెంగపెట్టుకోకండ్రా, నేను హాలాహలాన్ని స్వీకరిస్తానన్నాడు. ఇప్పటి వరకు హాలాహలం అందరినీ తరువుకొచ్చింది. శంకరుడు తాను ముందుకెళ్ళాడు హాలాహలాన్ని స్వీకరిద్దామని ఇలా చెయ్యి చాపి. ఆయన ముందుకు వెడుతుంటే హాలాహలం వెనక్కి పారిపోవడం మొదలుపెట్టింది. ఆయన గబగబా ముందుకెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రమ్మనమని కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆక్పానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ తన వెంటన్ సొరసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునాహారించె హేలాగతిన్. జయ జయధ్వానాలు దేవతలందరూ చేస్తుండగా ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని పైకెత్తాడు. నేను ఇవాళ ప్రదోష వేళకి వచ్చే వేళటికి హలాహల భక్షణం వచ్చేటట్టుగా ఎందుకు ఎంచుకుని మరీ మాట్లాడుతున్నానంటే, ఇవాల్టి కోసం దీన్ని ఎందుకు విడిచిపెట్టానంటే, నైమిషారణ్యంలో ఇవాళ పొద్దున్న మనం ఏ గోమతీ నదిలో స్నానం చేశామో ఆ గోమతీ నదీ తీరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రదోష వేళలో విహారం చేస్తారు అని ప్రమాణం ఉంది. ఇక్కడ తిరుగుతారు నైమిషారణ్యంలోని. అటువంటి ప్రదోష వేళలో శంకరుడు వృషీశ్వరయానంబుల సంభవించుటది అభావ్యంబయ్యేని కశ్యప ప్రజాపతి నిన్న మీరు విన్నారు కదా. ఈ సమయంలో ఆయన వృషభవాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుండగా ఆయన గోమతీ నదీ తీరంలో దిగి పార్వతీదేవితో విహరిస్తున్నప్పుడు నా కథే చూసావా పిల్లలందరూ ఎలా వింటున్నారో అని పార్వతీ పరమేశ్వరులు పరవశించి సంతోషించి మనకందరికీ కావలసిన కామితములను ఈడేరుస్తారని, ఈ సమయానికి ఆ కథ చెప్పుకోవడం యుక్తమని ప్రదోష వేళలోకి ఈ కథ వచ్చేటట్టుగా ఈ కథాక్రమాన్ని తీసుకొచ్చానందుకని. కాబట్టి తన వెంటం సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించె హేలాగతిన్. హేలగా ఎదిరిళ్ళి ఇలా పట్టుకుని ముద్ద చేసి నేరేడు పండంత చేసి నోట్లో పెట్టుకున్నాడు. సముద్రాల్ని ఇంకింపచేసినటువంటి హాలాహలమనబడేటటువంటి అగ్నిహోత్రం ఆయన పుచ్చుకుంటే అగ్నిని చూస్తే పాము పారిపోతుంది. అటువంటిది ఆయన ఒంటి నిండా పావుల్ని ఆభరణాలుగా పెట్టుకుంటాడు. కదలంబారవు పాప పేరు ఒక్క పాము పిల్లపాము కూడా ఊడి కింద పడలేదు. ఆయన చెవులకి పెట్టుకున్న పిల్లపాము కూడా కింద పడలా. కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు. బాగా వేడి చేస్తే ఒంటి మీద పొక్కులు వస్తాయి. ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు. వేడి చేస్తే కళ్ళు ఎర్రబడతాయి. ఆయనకి కళ్ళు ఎర్రబడలేదు. నేత్రంబులు నెర్రబారవు నిజ జీటాచంద్రుడున్ కందడున్. ఆఖరికి అంత చల్లగా ఉండే చందమామ కందిపోలేదు. నిజ జీవిటాచంద్రుడున్ కందను వదనాంభోజము వాడదు. అంత అగ్నిహోత్రాన్ని పుచ్చుకున్నాడని ముఖమేమైనా కొంచెం బడలికగా ఉందా? అది లేదు. ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. వెంటపడ్డప్పుడు కానీ హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టినప్పుడు కానీ మింగినప్పుడు కానీ ఆయన ముఖం ఇసుమంతా కూడా వాడిపోలేదు. అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉండగా వాటికి ఏవి హాని చేస్తాయో అటువంటివి వచ్చినా కూడా వాళ్ళని చెనకలేవు. అగ్నిహోత్రాన్ని చూస్తే పాము పారిపోవాలి. శంకరుణ్ణి ఆశ్రయించి ఉన్న పాము పారిపోవలసిన అవసరం లేదు. చంద్రుడు అగ్నిహోత్రానికి కందిపోతాడు. అటువంటి చంద్రుడు కందిపోలేదు. అంటే శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు
మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు. తెల్లగా ఉంటుంది, సీతవపుహు అంటారు. తెల్లగా ఉండేటటువంటి శంకరుడి యొక్క శరీరంలో నల్లటి మచ్చ వచ్చింది. లోకంలో చూడండి, ఆయనకో మచ్చ ఉందండి అంటారు. ఆయనకో మచ్చ ఉందండి అంటే ఆయన చాలా గొప్పవాడండి, చాలా కీర్తివంతుడు, జీవితంలో ఆయన ఎప్పుడూ ఏ విధమైన అపవాదు ఎరగడు అన్నారు అనుకోండి. మీకు తెలియదండి, ఆయన జీవితంలో చిన్న మచ్చ ఉంది అంటారు. మచ్చ ఉంది అంటే దాని అర్థం ఏదో ఆయన జీవితంలో ఒక కళంకం ఉందని గుర్తు. తెల్లటి శంకరుడు, మచ్చలేని శంకరుడికి మచ్చ వచ్చింది. ఎవరి కోసం? ఆయన తప్పు వల్ల కాదు, లోకాలని రక్షించడం కోసం. లోకాలని రక్షించాలనుకుని ప్రయత్నంలో ఉన్నటువంటి త్యాగమూర్తుల జీవితాలకి కళంకం వచ్చినా అది కీర్తే తప్ప అది వారికి మచ్చ కాదు. అందుకే శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకి మచ్చ తెచ్చామని పొంగిపోయేవాళ్ళు ఉండరు. ఆయనకి మచ్చ వచ్చిందని ఆయన కీర్తి బాసిపోయేది ఉండదు. అది కూడా చరిత్రలో చెప్పుకోవలసిన ఒక ఘట్టంగా మారింది. కాబట్టి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. హరుడుగళమునందు హాలాహలము పెట్ట కడపు కలిగి తొడపు కడని నొప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర. సాధురక్షణం చెయ్యడమే మహాత్ములైనటువంటి వాళ్ళకి భూషణం. వాళ్ళకి వేరే అలంకారాలు ఉండవు. ఇక వాళ్ళు ఏ విధమైనటువంటి నగలు పెట్టుకున్నారు అని ఆలోచించరు. 10 మందికి ఉపకారం చేసేటటువంటి ఆ గుణమే వాళ్ళు పెట్టుకునేటటువంటి నగ. అందుకని పరమశివుడి కంఠానికి ఒక నీల పతాక వేసినట్టుగా అయిందిట. అందుకే అది చూసి పార్వతీదేవి సంతోషించిందిట. ఎందుకని ఆయన ఏమీ వేసుకోడు. ఎందుకు వేసుకోడు అంటే అన్నీ ఆయనవి. వేసుకుంటే ఏమిటి, వేసుకోపోతే ఏమిటి, సమస్త జగత్ ఆయనది. కానీ మరి భార్య కదూ, ఇంత తెల్లగా ఉంటారు, ఈయన మెళ్ళో మంచి గొలుసేసుకుని నీలపతాకం వేసుకుంటే ఎంత బాగుంటారో అని ఆ ఇల్లాలు అనుకునేది. ఇప్పుడు ఆయన మెళ్ళో గొలుసేసుకుని నీలపతాక వేసుకోక్కర్లేదు, నీలమణి కంఠంలోకి నీలం మచ్చొచ్చింది కాబట్టి నీలపతాక వేసుకుంటే దాని ప్రతిబింబం ఎలా పడుతుందో అలా మచ్చొస్తే గొలుసేసుకున్నట్టుగా పార్వతీదేవి మురిసిపోయింది. అందుకని ఈ హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై జనరెట్టి జనులు భయవిరహితులై. ఈ హాలాహల భక్షణ కథ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా విన్నా, దీన్ని మళ్ళీ యథాతథంగా ఎవరైనా పుస్తకంలో వ్రాసినా, దీన్ని చెప్పినా అటువంటి వాళ్ళు తేళ్ల యొక్క బాధ, పాముల యొక్క బాధ పొందరు. నైమిషారణ్యంలో ఉన్నప్పుడు ఇది చెప్పుకోవడం ఇతరత్ర కారణముల చేత కూడా చాలా అవసరం కాదు. అందుకని హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచెడ రెట్టి జనులు భయవిరహితులై, ఏ భయమూ లేకుండా ఉంటారు. అయితే గరళకంఠుడు, శ్రీకంఠుడైనటువంటి శంకరుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అంటే మనకి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో చెప్తారు. అసంయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని రుద్రమంత్రాల్లో చెప్తారు. ఆయన కంఠం మీద ఉండేటటువంటి ఆ నల్లటి మచ్చతోటి నీలలోహిత రుద్రుడై తెల్లవారుజాము కాలంలో వచ్చేటటువంటి మబ్బు ఆ సూర్యకాంతి చుట్టూ వలయంగా ఏర్పడినప్పుడు ఉన్నది ఏది ఉంటుందో అదే నీలలోహిత రుద్రస్వరూపం. దాన్ని ఎవరు చూస్తారు అంటే ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు, ఏమీ తెలియకపోయినా అరణ్యంలో ఉండేటటువంటి కొలను దగ్గరికి వెళ్ళి కుండతో నీళ్లు ముంచుకొని తల మీద చుట్టకుదురు మీద పెట్టుకుని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు నడిచి వెళ్ళిపోయేటటువంటి ఏమీ తెలియనటువంటి సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా శివదర్శనాన్ని తెల్లవారకట్ట ఆకాశంలో చెయ్యవచ్చు. అందుకని గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది యజుర్వేదం. ఆ నీలలోహిత శంకర దర్శనం ఇప్పటికీ జరుగుతుంది.
రెండు, హాలాహల భక్షణానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అది అగ్రతాంబూలం. అగ్రతాంబూలం అంటారు. అంటే అందరికన్నా పెద్దవాడెవరో వాడికి మొదటి తాంబూలం ఇస్తారు. హాలాహల భక్షణం జరిగినప్పుడు మొదట వచ్చింది ఎవరికి ఇవ్వాలి అంటే అందరికన్నా పెద్దవాడికి ఇవ్వాలి. అందరికన్నా పెద్దవాడు పుచ్చుకునేటప్పుడు పెద్దరికం అన్న మాటకి గొప్పతనం అక్కడే ఉంటుంది. ఇది పనికొచ్చేదా పనికిరాందా, ఇది మెడలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మా ఇంట్లో పెట్టుకుంటే పనికొస్తుందా పనికిరాదా, ఇవి ఆలోచించాడు. ఆయన పుచ్చుకోవడమే లోకాలకి రక్ష, ఆయన కోసం కాదు. అందుకే అది పుచ్చుకోగలిగిన వాడు అగ్రతాంబూలంగా శంకరుడు ఒక్కడే. క్షీరసాగర మథనం నిరూపించింది. కాదు, ఈ క్షీరసాగర మథనం ఆంతరమైన ఒక రహస్యాన్ని చెప్తుంది. అందుకే షట్పదీ స్తోత్రంలో శంకరాచార్యుల వారు దీన్ని చెప్పారు. ధ్యానం ప్రారంభం చేశారనుకోండి, మొదట ఏముంటుంది అంటే క్షీరసాగర మథనం ఉంటుంది. ఎందుకని అంటే మనసుని నిలబెట్టాలి. మనసుని నిలబెట్టాలి అంటే మనసుకు అలవాటు ఏమిటి? కోట్ల జన్మలుగా దానికి కదిలిపోవడం అలవాటు. కదిలిపోవడం అలవాటైపోయినటువంటి మనసు ధ్యానంలో నువ్వు అలా ఉండు, ఏదో ఒక వస్తువుని చూడంటే చూడదు, అది ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, ఇంకో వస్తువుని పట్టుకుంటుంది దానికి ఇష్టం వచ్చిన విషయాన్ని. మీరు ధ్యానం చేస్తున్నానని కూర్చుని 10 నిమిషాలు అయ్యాక అయ్యో అసలు నేను ఏం పట్టుకోమన్నానో అది పట్టుకోలేదు, అది ఇంకో చోటుకి పోయింది అని మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు మొదట పుట్టేది ఏదంటే హాలాహలం పుడుతుంది. నేను సాధించలేకపోతున్నాను, నా మనసు నిలబట్టలేదు, అది వెళ్ళిపోతుంది అస్తమానం, ఎప్పుడో ఒక్కసారి అలా నిలబడుతుంటుంది అంతే. అప్పుడు కాస్త ఆనందంగా అనిపిస్తుంది, కానీ అది నిలబట్టం లేదు, అది పోతోంది అలాగే. ఎక్కువ పోవడమే ఉంది, లిప్తకాలం ఎప్పుడైనా నిలబడుతోంది. ఇది హాలాహలం మీ పాలిట. ఇప్పుడు దీన్ని ఎవరు పుచ్చుకుంటారో తెలుసా? శంకరుడు పుచ్చుకుంటాడు. శివార్పణం వదిలేయాలి. హాలాహలం రాకుండా అమృతం రాదు. ముందు హాలాహలమే వస్తుంది, తర్వాతే అమృతం వస్తుంది. అంటే ధ్యాన ప్రక్రియ యందు మొట్టమొదట ఏదొస్తుంది అంటే మనసుని నిలబెట్టలేని స్థితే వస్తుంది. ఆ మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. దాన్ని శివార్పణం. ఈశ్వర, నా మనసుకి నీ చేసిన అలవాటు మీ అనుగ్రహంతో నిలబడేటట్టుగా అనుగ్రహించండి. దానితో పోరాటం చేసి విసిగిపోకూడదు, మనసుతోటి దెబ్బలాట పెట్టుకోకూడదు, అనునయించాలి. అవును, నీ తప్పే ఉంది, అలవాటు కోట్ల జన్మలుగా తిరుగుతుంటావు, ఏం పర్వాలేదు, లిప్తకాలం నిలబడ్డావా, ఆనందం పొందానా అంటే నువ్వు నిలబడితే ఇలా ఆనందంగా ఉంటుందని నాకు అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు దీన్ని పోషించేవి తెచ్చుకుంటాను, దీనికి వ్యతిరేకమైనవి వదిలిపెట్టడం మొదలు పెడతాను అని సాధన బాగా గట్టిపడేటట్టుగా చేస్తే క్రమక్రమంగా హాలాహలం శంకరుడు పుచ్చుకొని అమృతం చిట్ట చివర మనకు వదిలేస్తాడు. అమృతం ఆయన తాగడం. అమృతం ఎవరు తాగుతారు? అందరూ తాగుతారు. అమృతాన్ని అందరికీ పెడతాడు. ఎందుకని అంటే ధ్యానమునందు చిట్ట చివర ఆ అమృతత్వ స్థితి పొందడానికి అగ్రతాంబూలంగా మొదట వచ్చేటటువంటి ఇబ్బంది శివార్పణం చేసేసి ఆయన యందు భక్తితో నిలబడడం నేర్చుకోవాలి. ఇన్ని విషయాల్ని తాత్వికంగా కూడా ఆవిష్కరించగలిగినటువంటి ఆఖ్యానం భాగవతంలో క్షీరసాగర మథనోద్భవమైనటువంటి హాలాహలం శంకరుడు భక్షించినటువంటి కథాక్రమం. అందుకే ఒక్కసారి ఆయనని ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పరవశించిపోతాడు. భగవంతుడికి ఉండేటటువంటి పరమ తేలికైనటువంటి వశవర్తిగా తాను అయ్యేటటువంటి లక్షణాలలో ప్రధానమైనది మనకి అందుబాటులోకి వచ్చేది ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెయ్యడం నిజానికి చాలా తేలిక, కానీ భగవన్నామ సంకీర్తనం చెయ్యడమే చాలా కష్టం. నేను ఈ మధ్య నాతో ఒక ఆయన అన్నాడు, మీరు ఇప్పటికీ 400 గంటలు ప్రసంగాలు చేశారు అన్నాడు. నేను తర్వాత మా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ చాలా చిన్నబుచ్చుకున్నాను. 400 గంటలంటే 24 గంటలైతే ఒక రోజు. అంటే కనీసంలో కనీసం ఇప్పటికి నాకు 54 ఏళ్ళు వచ్చాయి. 54 ఏళ్ల వయస్సులో నేను భగవంతుడి గురించి చెప్పింది 5 రోజులు కూడా లేదన్నమాట. 400 గంటలు చెప్పానంతే ఇప్పటి వరకు. అంటే ఎంత కాలం వృధా అయిపోయి ఉంటుంది ఇప్పటికే. ఎంత నేను అక్కర్లేనివి మాట్లాడుంటాను, ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను.
మహాను అక్కర్లేనివి మాట్లాడుంటాను, ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను. భగవంతుడు మనుష్యునకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సాధనం స్వరపేటిక. ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనుష్యుడు ఒక్కడే భగవన్నామం పలుకుతాడు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు పలకవు, మాట రాదు. మాట లేదు కాబట్టి అవి తిరిగి భగవన్నామాన్ని పలకవు. కానీ మనుష్యుడు భగవన్నామాన్ని పలకగలడు కాబట్టి తరించిపోతాడు. శ్రీరామ 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 అనడం అలవాటైందనుకోండి, తరించిపోయాడంతే. కానీ ఏ మనుష్యుడికి మాట్లాడడానికి స్వరపేటిక ఈశ్వరుడిచ్చాడో ఆ స్వరపేటికని చాలా రూపాయి ఖర్చు లేకుండా తేలికగా దొరకడానికి వీలైనటువంటి సుఖస్థానంగా వాడతాడు తప్ప, పాపకర్మలకి ఉపకరణముగా వాడతాడు తప్ప, ఉద్ధరణకి హేతువుగా వాడుకోడు. అక్కరలేని విషయాలు మాట్లాడతాడు, పెద్దలందరినీ నింద చేస్తూ ఉంటాడు. రూపాయి ఖర్చు లేదు, తాను పాడైపోవచ్చు, ఏమీ తోచట్లేదు. ఎవరో రామాయణం చదువుకుంటున్నాడు, వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాడితో మాట్లాడడం, వాడితో గంటసేపు మాట్లాడడం, వాడికి చిరాకెత్తిపోవడం, నాకు ఎందుకురా మహాప్రభో రావద్దంటే వినడం. వాడు పాడవుతాడు, ఇంకోడిని పాడు చేస్తాడు. ఒక్క భగవన్నామము వినా ఏదైనా మాట్లాడతాడు. ఈశ్వరుడు ఏమడుగుతాడు? ఒక తీర్పిచ్చే రోజు ఒకటి ఉంటుంది కదా ఎవరి జీవితంలోనైనా. ఏదో 70 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బతికాడు, లేదా పూర్ణాయుర్దేవం 100 ఏళ్ళు బతికాడు. అయిపోయింది, ఈశ్వరుడి దగ్గర నించున్నాడు. అడుగుతాడు కదా ఆయన, 100 రూపాయలు ఇస్తే ఏమైంది 100 రూపాయలని నేను అడుగుతానా అడగనా నా కొడుకుని? అలా అడుగుతాడు కదా. ఏమిరా నీకు ఇంత ఆయుర్దాయం ఇచ్చాను, ఎన్ని గంటలు భగవన్నామని చెప్పావు? ఏమని చెప్తాడు? ఇప్పటిదాకా అంటే నావి రికార్డ్ చేసిన ప్రసంగాలు 400 గంటలు ఉన్నాయండి అంటే నేను చిన్నబుచ్చుకున్నట్టే. రేపు పొద్దున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఏరా నీవు ఎంతసేపు భగవన్నామని చెప్పావు, ఎన్ని గంటలు ఇతరుల్ని నింద చేశావు, ఎన్ని గంటలు అక్కర్లేని మాటలు మాట్లాడావు, ఎన్ని గంటలు అనవసరపు మాటలు మాట్లాడుతూ ఇతరుల్ని పాడి చేశావు. ఇది లెక్క. ఎందుకు నీకు మళ్ళీ మనుష్య జన్మ? స్వరపేటిక కదూ ఇవ్వాలి మనుష్యుడికి. ఎందుకు నీకు స్వరపేటిక? ఏం ఉపయోగించుకుంటావు? అది నీకేం అక్కర్లేదుగా. నీకు కావలసిందేమిటి? తినడం, పడుకోవడం, మైథునం, జర, శోకం, మోహం, మరణం, అంతే కదూ. కుక్కకు కూడా ఉన్నాయిగా, పిల్లికి కూడా ఉన్నాయిగా. ఎందుకు? అది కావాలని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను ఆ స్వరపేటిక. నువ్వు అందులోకి వెళ్ళా ఉపాధిలోకి అని పంపించాడు అనుకోండి, ఏమైపోతుంది? పోయిందంతే పుణ్యం చేసుకునే అధికారం. ఒక్క భగవన్నామమును పలకడం చేత మనిషి తరించిపోతాడు. అలా తరించిపోతాడని చెప్పడం ఎంత తేలికో, స్వరపేటికని భగవన్నామం చెప్పడానికి ఉపయోగించుకోవడం కూడా అంత కష్టం. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు. ఈశ్వర నా చేత భగవన్నామమును పలికించు అని అడిగారు. హరునకు అవ్విభీషణనకద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. నా చేత పలికించవయ్యా రామాని నామాన్ని అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివీచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరణతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతక కర్త.
ఆ ప్రాణం పోయే ముందు యమభటులు వచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే జీవుణ్ణి నొక్కేస్తుంటే నోట మాట రాక కనుగుడ్లు నిలబడిపోయి ఆ దూతల్ని భయంకర రూపాలతో చూస్తూ నారాయణ అని నా నోటితో అనగలనో అనలేను. ఇప్పుడు ఒక్కసారి అంటున్నాను నారాయణ అని. అన్నాడు కోటేశ్వరరావుని ఖాతాలో వేసుకోవయ్యా నారాయణ అంటాడు. కాబట్టి భగవన్నామము ఎంత గొప్పదో భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అజామీళోపాఖ్యానము అంటారు. భాగవతంలో పేర్ల వెనక మర్మం ఉంటుంది. ఆయన పేరు అజామీళుడు అని పెట్టాడు తండ్రి. ఏమో ఎందుకు పెట్టాడో మహానుభావుడు. అజామీళుడు అంటే అజ్ఞానము చేత మేళనము పొందినవాడు అని. మేళనమైనాడు అంటే కలిశాడు అంటే అంతకుముందు ఆయన అజ్ఞాని కాడు, ఇప్పుడు అజ్ఞానముతో మేళనమును పొందాడు అజామీళుడు. అజామీళోపాఖ్యానం మనం పైకి అనుకున్నంత తేలిక అని మీరు అనుకోకండి. అందులో అనేకమైనటువంటి తాత్వికమైన విషయాలు తెలుసుకోవలసిన ఉంటాయి. నేను ఆ కథాక్రమం చెప్పడానికి మీరు వినడానికి అనువుగా ఉండేటటువంటి క్రమంలోకి కొద్దిగా తిప్పుతాను. ఎందుకంటే భాగవతంలో ఉన్న క్రమం ఒకలా ఉంటుంది, ఆ క్రమం కాకుండా ఇంకొక క్రమంలో చెప్తాను దాన్ని. అంటే అదే కథ ముందు వెనకలు మార్చి మాట్లాడతాను. కన్యాకుబ్జంలో ఒకానొక బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు, పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు. ఆ పిల్లవాడి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట చెప్పారు. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు, అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతముల యందు సమబుద్ధి అయి బహుమంత్ర సిద్ధుల బడసినాడు, సత్యభాషణ నియమము జరిపినాడు, నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు, దండి లోభాది గుణములు దరసినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు. ఇది అజామీరుడంటే. మేళనమును పొందాడు కదూ అజ్ఞానంతో. అజ్ఞానముతో మేళనము కాకముందున్నటువంటి బ్రాహ్మణుడు అటువంటి రూపంతో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే పాడైపోయిన వాడి కథ చెప్పవలసి వస్తే బ్రాహ్మణుడి కథే చెప్తారు. ఎందుకలాగా అంటే ఆయనే బాగుండాలి, పైన ఉండవలసిన వాడు ఆయన. జారిపోతే ఎక్కువ జారిపోయేవాడు ఎవరు? ఆయనే. రెండో మెట్టు మీద వాడు జారిపోతే కిందే పడతాడు, పై మెట్టు మీద వాడు జారిపోతే వెన్నుపాం విరిగిపోతుంది. అందుకని పతనం అయితే బ్రాహ్మణుడు ఎంత వేగంగా జారిపోతాడో చెప్తారు. ఈ చెప్పేటటువంటి క్రమంలో అజామీలుడి యొక్క జీవితాన్ని చెప్తున్నారు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయనకి తల్లిదండ్రులు ఉపనయనం చేశారు, గాయత్రీ మంత్రోపదేశం చేశారు. అసలు బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టాడు అంటే కావున అని మొదలుపెట్టారు శీసపద్యం. కావున నతడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. బ్రాహ్మణుడై పుడితే శాస్త్రాన్ని చదువుకునేటటువంటి అధికారం పొందుతాడు, వేదాన్ని అధ్యయనం చేస్తాడు. అటువంటి కులంలో పుట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి కావలసినటువంటి అధికారం, ఎప్పుడూ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి ఉపకరణములను సమకూర్చుకోగలిగినటువంటి ప్రజ్ఞ, రెండిటికి ఆలవాలమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో దేని వలన పుట్టాడు అంటే కావున నతడు సత్కర్మవర్తనమున, ఇంతకుముందు మంచి కర్మలు చేశాడు, అందుకిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. అంటే అసలు అజామీలోపాఖ్యానం మొదట ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. సనాతన ధర్మానికి ప్రాణమేది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను. దీనికి ఏమిటి సాక్ష్యం? బొట్టు పెట్టుకుని ఉండడం. బొట్టుందనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అని గుర్తు. బొట్టు లేదనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి అసలు సనాతన ధర్మం యొక్క సభలకి రావలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇంతకు పూర్వం మంచి పనులు చేశాడు, పరమేశ్వరుడిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టించాడు. కావున నితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి ఆ జన్మ ఏమైనా పాడు చేసుకున్నాడా? లేదు. మొదట్లో అతడు శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు.
పరమశాంతితో ఉండేవాడు, ఇంద్రియములను నిగ్రహించాడు. అటువంటి వాడు 4 వేదాలు చదువుకున్నాడు. సకల వేదంబులు చదివినా నేను